సువార్త చేయడం ద్వారా మనకి ఏమొచ్చింది? ఇప్పుడు గుడ్ న్యూస్ అనేది మనకు అందింది. యేసుదాస్ గారు ఆ కాలంలో సువార్త చేయబట్టి అక్కడ ఉప్పాడ ప్రాంతం అంతా మారి ఆ సువార్త మనకు అందడం ద్వారా మనం ఎంత హ్యాపీ లైఫ్ గడుపుతున్నాం, ఎన్ని కష్టాలు ఉన్నా. ఇప్పుడు మన ద్వారా తర్వాత జనరేషన్కి సువార్త అందితేనే కదా మనం ఉన్నట్టుగా వాళ్ళు ఉండగలరు, మన బిడ్డలు ఉండగలరు, బిడ్డలు తరాలు ఉండగలవు. మనం తర్వాత తరానికి సువార్త చెయ్యకపోతే వాళ్ళకి ఎలా అందుతుంది సువార్త? ఇప్పటికే ఎంత భయంకరంగా ఉందో తెలుసండి లోకం. యవనస్తులు వాటికి, డ్రగ్స్కి, తాగుడికి, వ్యభిచారానికి బానిసలైపోయి ఎలా పడితే అలా ఉంది లోకం. ఇంకెప్పుడు సువార్త చెప్తాం? ఇంకెప్పుడు మారుస్తాం? మనం మారిస్తేనే కదా, మనం సువార్త చెప్తేనే కదా దేవుడి మాట వాళ్ళకి అందేది. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మనకే కదా ఆ బాధ్యత ఉంది. దేవుడు అన్నాడు, మన మీద పెట్టాడు ఆ భారం, నమ్మి మనమైనా చెప్పి అనేక మందిని రక్షిస్తామని. మన పూర్వీకులు దాన్ని నెరవేర్చారు, మనం నెరవేర్చట్లేదే. మన పనుల్లోనూ, మన ఉద్యోగాలను, మనలోనే బిజీ పడిపోతున్నాం కదా, మన కష్టాల్లోనే బిజీ అయిపోతున్నాం. మన బాధల కోసమే ప్రార్థన సరిపోతుంది. ఇంకెప్పుడు ఆత్మల కోసం ప్రార్థన చేసేది? ఇంకెప్పుడు సువార్త చెప్పేది? ఇంకెప్పుడు అందరికీ ఆయన వాక్కును చాటించి మనం పొందుకున్న రుచి, మనం తెలుసుకున్న రుచి అనేక మందికి ఇంకెప్పుడు చెప్తాం? మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా, మనకు భరోసా, నమ్మకం, ధైర్యం ఉంది కదా. వాళ్ళకొద్దా? ప్రకటించు దేవుని వార్తని.